తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఉన్నతాధికారులుగా స్థిరపడబోతున్నటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మన షైన్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్కి స్వాగతం, ఘన స్వాగతం. పెద్దలు చెప్తూ ఉంటారు, జీవితంలో ఎంత సంపాదించామనేది ఇంపార్టెంట్ కాదు, జీవితంలో ఎంతకాలం సంతృప్తికరమైన జీవితాన్ని మనం గడిపామని చెప్పేసి అది ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. సేమ్ అదేవిధంగా ఈ పోటీ పరీక్షల్లో మనం ఎంత చదివామనేది ఇంపార్టెంట్ కాదు, చదివిన దాని నుంచి ఎంత స్కోర్ చేసామనేది ఇంపార్టెంట్. సో ఆ స్కోరే మనకి సర్వీస్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చాలామంది మంచిగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, బాగా చదివిన వాళ్ళు ఉంటారు, అనేక పుస్తకాలు అనేక మెటీరియల్ అది ఇది గ్యాదర్ చేసేసి సబ్జెక్ట్ పైన మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు సర్వీస్ చాలామంది సాధించుకోలేకపోయినారు. దాని ప్రధాన కారణం ఏంటి? సో సబ్జెక్ట్ పైన మంచి అవగాహన ఉండి, సబ్జెక్ట్ పై గ్రిప్ ఉండి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి గురైపోవడం. ఓవర్ కాన్ఫిడెన్స్కి గురైపోయి డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతారు. ఇక డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయారంటే ఈ తెలిసిన బిట్లే ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక 2-3 చొప్పున తప్పులు పెడతారు. ఇంటికి వచ్చి చూస్తారు, అరే ఇది నాకు తెలిసిన బిట్టేరా తప్పు పెట్టేసినా అని చెప్పి అనుకుంటారు. అలా ప్రతి ఎగ్జామ్లో ఈ గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు, ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక 2-3 తప్పులు పెట్టుకుని వెళ్ళినారంటే మొత్తం 4 పేపర్లు కంప్లీట్ అయ్యేసరికి ఒక 10 నుంచి 12 బిట్లు వరకు తప్పులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక 10 బిట్లు తెలిసి మీరు తప్పు పెట్టినారంటే కొన్ని వందల ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోతారు. కొన్ని వందల ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోయారంటే ఆటోమేటిక్గా సర్వీస్ని కోల్పోయినట్టుగా. అంటే సర్వీస్ని కోల్పోయినంటే చేతులారా సర్వీస్ని కోల్పోయినట్టుగా. సో ఎంతో కాలంగా కష్టపడి చదివి సబ్జెక్ట్ పైన గ్రిప్ సంపాదించి ఎగ్జామ్కి వెళ్ళి తప్పులు తెలిసిన బిట్టు వచ్చింది, ఆ తొందరపాటులో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్లో సంథింగ్ ఏదో రీజన్స్ వల్ల ఆ తెలిసిన బిట్లను తప్పు పెట్టేస్తున్నారు. దాంతో ఏమైంది, 100 ర్యాంకు వెనక్కి వెళ్ళిపోయి సర్వీస్ని కోల్పోయారు, చేతులారా సర్వీస్ని కోల్పోయారని చెప్పేసి ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ పోటీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్స్లో మనకు తెలిసిన బిట్టు వచ్చినప్పుడు దానికి రాంగ్ ఆన్సర్ చేసినామంటే అది క్షమించరాని నేరం అని చెప్పేసి అంటాం. అది పెద్ద పాపం చేసిన దానికో సమానం అని చెప్పేసి అంటారు. అది ఇప్పుడు ఈ పోటీ పరీక్షలు అతి ముఖ్యమైనటువంటి గొప్ప విజయం ఏమిటి అంటే తెలిసిన బిట్టు వచ్చినప్పుడు రైట్ ఆన్సర్ చేయాలి. అది దేని ద్వారా పాసిబిలిటీ అవుతుంది? ఈ టెస్ట్ సిరీస్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. టెస్ట్ సిరీస్ మీరు పెద్దగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిపోవాల్సిన అవసరం లే. సబ్జెక్ట్ అనేది అనంతమైనది, దానికి అంతం అనేది ఉండదు. సో కొంత చదువుకున్నా సరే అది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చదువుకొని ఆ యొక్క ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఏదైతే సబ్జెక్ట్ని మనం గెయిన్ చేస్తున్నామో దాని ప్రకారంగా ఏదైతే టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తున్నారో దాన్ని రాసి దాంట్లో మంచి స్కోర్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మన సర్వీస్కి కావాల్సినటువంటి స్కోర్ మనకు వస్తుంది, ఈజీగా ఆఫీసులో మనం అయిపోగలుగుతాం. అయితే ఈ టెస్ట్ సిరీస్ వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. సో టెస్ట్ సిరీస్ వల్ల కలిగే ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే తెలిసిన బిట్టు తప్పు పెట్టాము, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఎగ్జామ్లో తెలిసిన బిట్టు ఒక్కటి తప్పు పెట్టినా సరే కొన్ని ర్యాంకులు 10 ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక్క బిట్ తప్పు పెట్టినా సరే ఒక్కొక్క సందర్భంలో ఒక్క బిట్తో సర్వీస్ కోల్పోయేది ఉంటుంది. అయితే మనకి ఈ సక్సెస్కి పరాజయానికి మధ్య ఒక సన్నని రేఖ ఉంటుంది. ఆ సన్నని రేఖ పైన ఉన్నాడు సక్సెస్, కింద ఉన్నాడు పరాజయం, ఒక సన్నని రేఖ. ఆ సన్నని రేఖ అనేది ఒక్కొక్కసారి ఒకే ఒక్క మార్కు తేడా ఉంటుంది దానికి, ఒకే ఒక్క మార్కు. ఆ ఒక్క మార్కు మీరు తెలిసి కూడా తప్పు పెట్టినారంటే ఇక సర్వీస్ చేతులారా పోగొట్టుకున్నట్టుగా. అది టెస్ట్ సిరీస్ వల్ల, ఈ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ వల్ల మీకు కలిగే అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తెలిసిన బిట్టును తప్పు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది గతంలో కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి. మొదటిసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 7-8 బిట్లు తప్పు పెట్టేసి ఉంటారు. అరే ఇది మనకు తెలిసిందేరా, తప్పుగా అర్థం చేసుకుని తప్పు ఆన్సర్ పెట్టేసినానని చెప్పి. తర్వాత మీరు అనుకుంటారు నెక్స్ట్ ఎగ్జామ్లో తప్పులు చేయనని చెప్పి. సో నెక్స్ట్ సెకండ్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు కూడా మరి గతంలో 8 తప్పులు చేస్తుంటారు, ఇప్పుడు 8 తప్పులు చేయరు, ఒక 5-6 తప్పులు చేస్తుంటారు. అది చూస్తారు, అరే మళ్ళీ తప్పులు పెట్టినా 3వ ఎగ్జామ్లో తప్పులు ఇంకా చెయ్యను అని చెప్పి కంకణం కట్టుకొని చాలా కేర్ఫుల్గా రీడింగ్ చేస్తారు. అయినప్పటికీ ఒక 3-4 తప్పులు జరిగి ఉండవచ్చు. 4వ ఎగ్జామ్ రాస్తారు, ఒక 2-3 తప్పులు చేయి ఉండొచ్చు. అలా 5వ ఎగ్జామ్, 6వ ఎగ్జామ్, 7వ ఎగ్జామ్, అలాగా ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు రాంగ్ ఆన్సర్ చేయరు. మీకు తెలిసిన బిట్టు వచ్చినప్పుడు కరెక్ట్గా దానికి ఆన్సర్ పెట్టి వస్తారు. అది మనకి టెస్ట్ సిరీస్ ద్వారా డెవలప్ అవుతుంది. సో అనేక మంది హేమీలు బాగా చదివిన వాళ్ళు, సంవత్సరాలు చదివిన వాళ్ళు పరాజయం అవుతున్నారు, సర్వీస్ సాధించుకోలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాక్టీస్ లేకపోవడం. అనేది ప్రధాన కారణం. అది టెస్ట్ సిరీస్ ఎవరైతే దీనికి ఓపిక కావాలి దీనికి.
2.5 గంటలు 3 గంటలు మీరు కూర్చొని అది రాయాలి. అది ఒకసారి కాదు, అనేక టెస్టులు జరుగుతూ ఉంటాయి. అన్ని టెస్టులు కూడా మీరు రాయాల్సి ఉంటాయి. అది ఓపిక తర్వాత ఆ ఓపిక ఎప్పుడు వస్తుంది మీకు? ఆఫీసర్ అవ్వాలన్న తపన మీలో ఉండాలి. ఆ ఆఫీసర్ తపన మీలో ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఓపిక అండ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. సో టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మొట్టమొదటి ప్రయోజనం ఇదే. తెలిసిన బిట్టుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు పెట్టరు, రైట్ ఆన్సరే చేస్తారు. ఇక రెండవ ప్రయోజనం ఎలిమినేషన్ పవర్. ఎలిమినేషన్ పవర్ అనేది మీలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎలిమినేషన్ పవర్ ఎట్లా ఉంటుంది? మనం మీరు ఎంత చదువుకొని వెళ్ళండి, తెలియని బిట్లు వస్తాయి. 150కి 150 తెలిసిన బిట్లు రావు. అది ఎటువంటి పరిస్థితి, ఎంత పెద్ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినా సరే మీరు 150 బిట్లకు 150 తెలిసినవి అనేవి రావు. అందులో మనకి తెలిసిన బిట్లు ఒక 70% ఆర్ 75% వస్తాయేమో, మిగతావన్నీ కూడా తెలియని బిట్లే వస్తాయి. సో 70-80% తెలిసిన బిట్లు వచ్చే దానికి మీరు రైట్ ఆన్సర్ చేయగలిగారంటే గొప్ప విజయం, అది గొప్ప విజయం. అయినప్పటికీ తెలియని బిట్లు కూడా ఒక 20-25% వచ్చినాయనుకోండి, దాంట్లో కూడా కొన్ని మనం రైట్ ఆన్సర్ చేయగలం. అదంటే ఎలిమినేషన్ పవర్. ఇప్పుడు మీరు బిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, దట్ మీన్స్ ఇప్పుడు మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారు కదా, గతంలో కూడా కొంతమంది రాసే ఉంటారు. అది రాసినప్పుడు అన్ని క్వశ్చన్లు మీకు తెలిసినవి రాలే, కొత్త క్వశ్చన్లు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్స్లో స్టేట్మెంట్లు ఉన్నాయనుకోండి, ఆ స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ మీకు తెలిసి ఉంటుంది, మిగతా స్టేట్మెంట్ గురించి మీకు అసలు అవగాహనలే. ఆ ఒక్క స్టేట్మెంట్ని పట్టుకొని ఈ ఆప్షన్ ఏ ఇది కాదు, ఇక్కడ ఈ డి కాదు, బి కాదు, సి అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మీరు గెస్ ద్వారా సి పెడతారు కదా, రైట్ అయిపోతుంది ఆన్సర్. అంటే ఇది ఫస్ట్ టైం సెకండ్ టైంకి అవ్వదు. అట్లా మీరు అట్లాగా గెస్సింగ్ చేసుకుంటూ అలాగే అనేక టెస్టులు అయిపోయిన తర్వాత ఏమవుతుంటే మీలో ఎలిమినేషన్ పవర్, అంటే ఈ క్వశ్చన్స్లో రైట్ ఆన్సర్ ఏదో ఒకటి ఉంది, మిగతా 3 రాంగ్ ఆన్సర్ ఉన్నాయి. ఆ రాంగ్ ఆన్సర్ ఇది కాదు, రైట్ ఆన్సర్ ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు, సో ఇది అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మీరు గెస్ చేసి పెడతారుగా, అది రైట్ అవుతుంది. అది ఎలిమినేషన్ పవర్. ఆ ఎలిమినేషన్ పవర్ మీ బ్రెయిన్లో మీకు తెలియకుండానే డెవలప్ అయిపోతుంది. ఈ టెస్ట్ సిరీస్ వల్ల కలిగే అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనాల్లో ఇంకొక పెద్ద ప్రయోజనం ఏదంటే మీలో తెలియకుండా మీలో ఎలిమినేషన్ పవర్ డెవలప్ అవుతుంది. ఇక మూడోది వస్తే ఫోకస్డ్ ప్రిపరేషన్. మీలో ఫోకస్డ్ ప్రిపరేషన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అనంతమైన సబ్జెక్ట్ ఇది, అనంతమైన సబ్జెక్ట్ని అలా 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 చదువుకుంటూ వెళ్ళిపోతారు. టెస్ట్ సిరీస్కి వచ్చారు ఎగ్జామ్ రాయడానికి. అందులో మీరు అలా చదువుకుని వెళ్ళిన దాంట్లో ఎక్కడో మీరు కొంచెం నెగ్లిజెన్స్ వేలో కొంచెం చదువుకుంటూ వెళ్ళిపోయారు, జంప్ చేసుకుని వెళ్ళిపోయారు. అది బిట్ రూపంలో వచ్చింది. అప్పుడు అరే ఇది నేను చదివాక నేను అంత ఫోకస్డ్ వేలో చదవలే, అంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియానే, ఇది కూడా మనం సీరియస్గా చదవాలి అని చెప్పి నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఆ ఏరియా ఫోకస్ చేస్తూ అవుతారు. ఇంకా అలాగే వెళ్ళిపోయినప్పుడు ఇంకొన్ని కొత్త ఏరియాలో క్వశ్చన్లు వచ్చినాయి, అంటే ఈ ఏరియా అసలు నేను టచ్ చేయలే, ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినాడు అని చెప్పి ఆ ఏరియాస్ని వెతుకుతూ ఆ ఏరియాస్ని చదవడం స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఎగ్జామ్కి కావలసిన విధంగా ఇప్పుడు మీ ప్రిపరేషన్ అనేది తయారవుతుంది. ఏది పడితే అది చదివే విధంగా మీ ప్రిపరేషన్ ఉండదు. అంటే ఇప్పుడు నదీ ప్రవాహం వచ్చినప్పుడు ఎటువైపు స్లోప్ ఉంటుందో అటువైపు ప్రయాణించే విధంగా ఉండదు. మనకి గమ్యం ఇక్కడ ఉంది, ఆ గమ్యంలో కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది, పైకి ఎక్కి మళ్ళీ దిగాల్సి ఉంటుంది. అది నదీ ప్రవాహం పైకి ఎక్కి దిగదు, నదీ ప్రవాహం ఎటువైపు స్లోప్ ఉంటుందో అటువైపు వెళ్ళిపోతుంది. అటువంటి ప్రయాణం, అటువంటి ప్రిపరేషన్ పనికిరాదు. ఆ కొండలు వచ్చినప్పుడు కొండ కూడా ఎక్కి దిగేటట్టు ఉండాలి. అది ఎట్లా ఉంటుంది, ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఆ లోపాలు ఏంటో మీకు తెలుస్తాయి. అరే ఇక్కడ స్లోప్ లేదు రాబా, ఇక్కడ మన కొండ ఎక్కాల్సి ఉంది, ఆ కొండ కూడా ఎక్కుదామని చెప్పేసి అప్పుడు ఆ విధంలో మీ ప్రిపరేషన్ అనేది మీరు చేస్తారు. సో అతి ముఖ్యమైన ప్రయోజనాలు ఇంకో మూడో ప్రయోజనం ఇది ఫోకస్డ్ వేలో ప్రిపరేషన్ చేయడం అనేది. ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా మీ ప్రిపరేషన్ అనేది చేసే అవకాశం ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు లభిస్తుంది. ఇక నాలుగో ప్రయోజనానికి వస్తే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఎగ్జామ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు చాలామంది సక్సెస్ కానటువంటి వాళ్ళు మీరు చూడవచ్చు, వీళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక 20-30 క్వశ్చన్లకి అరగంటకి పైన లేదా గంటకి పైన తీసేసుకుంటారు. ఆ తర్వాత టైం చూసారు, నేను 20-30 బీట్లు చేసినా గంట టైం అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఫాస్ట్ చేసేస్తారు. ఇంకా చివరి చూసేటప్పటికి 100 బీట్లు అయినా ఆల్మోస్ట్ ఒక పావు గంట మిగిలి ఉంది ఇంకా 50 బీట్లు చేయడానికి అని చెప్పి ఆ 50 బీట్లు చాలా ఫాస్ట్గా పెట్టేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఏమవుతుంది, సరిగ్గా క్వశ్చన్ పేపర్ చదవకుండానే అనేక తెలిసిన బీట్లు వచ్చి రాంగ్ ఆన్సర్లు చేసేసి మనం బయటకు వచ్చేస్తాం. సో టెస్ట్ సిరీస్ వల్ల టైం మేనేజ్మెంట్ వస్తుంది. మీరు ఒకసారి టెస్ట్ రాసినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్లో సరిగ్గా టైం మీకు అర్థమవుదు. మనకి ఏదైతే టైం స్పెసిఫైడ్ టైం ఇచ్చినామో ఆ టైంలో బహుశా కంప్లీట్ కాకపోవచ్చు. అయితే మీకు అర్థమవుతుంది, అరే ఈ విధంగా చేస్తే నాకు టైం సరిపోదు, సో నెక్స్ట్ టెస్ట్లో కొంచెం ఫోకస్డ్ వేలో మనం ఫాస్ట్ రీడింగ్ చేయాలని చెప్పి వస్తుంది. సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ టెస్ట్ సిరీస్ వల్ల 1, 2, 3 ఎగ్జామ్స్ అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ బాగా వచ్చేస్తుంది. వాడు ఇచ్చిన టైం కంటే ఒక పావు గంట ముందే మనం టెస్ట్ని కంప్లీట్ చేసేయగలుగుతాం. అది ఓన్లీ టెస్ట్ సిరీస్ ద్వారానే అవుతుంది. ఇది నాలుగో ప్రయోజనం, టైం మేనేజ్మెంట్ అనేది మీకు వస్తుంది.
ఇక 5వ ప్రయోజనం ఏమైనా ఉంది అంటే ఫాస్ట్ రీడింగ్ మీలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన గ్రూప్ 2 క్వశ్చన్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, చాలా స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి, సివిల్ సర్వీసెస్ లాగా ఒక 4-5 స్టేట్మెంట్లు ఉంటాయి. ఆ స్టేట్ల నుంచి మళ్ళీ ఆప్షన్స్ అడుగుతాడు. 1, 2, 3 కరెక్ట్, అన్నీ కరెక్టే, 1, 2 కరెక్టే, 3, 4 కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఈవైతే ఈ యొక్క స్టేట్మెంట్ చదవాలి, ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలి, అది రైటా రాంగా అని చెప్పి తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆప్షన్స్ చూడాలి. ఈ ఆప్షన్స్ ఇవన్నీ చేయడానికి మనకి టైం కావాల్సి ఉంటుంది కదా, అది ఫాస్ట్ రీడింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ఫాస్ట్ రీడింగ్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫాస్ట్ రీడింగ్ అవుతుందో ప్రశ్నలు ఇన్ టైంలో చేసేయగలుగుతారు. సో టైం మేనేజ్మెంట్ కవర్ అయిపోతుంది. సో ఇంటర్లింకింగ్ మనకి టైం మేనేజ్మెంట్ అండ్ ఫాస్ట్ రీడింగ్, సో ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు. అయితే ఇప్పుడు మన టీం ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ చేయడంలో వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనం కలిగే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. అయితే టెస్ట్ సిరీస్ రూపకల్పన చేయడంలో మన యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలతో పాటు మన యొక్క టీం ఏదైతే మన టీం ఉందో ఆ టీం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ టీంలో మనకి సురేష్ నాయుడు కావచ్చు, హరీష్ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి మన నదీం కావచ్చు, ఇక మణికంఠ, ఇంకా అనేక మంది ఇతరులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక ఫోకస్డ్ వేలో బాధ్యతలను పంచుకుంటున్నారు. సో ఈ ఏరియాస్ని నువ్వు ఫోకస్ చేయి, ఈ ఏరియాస్ని నేను ఫోకస్ చేస్తే, ఈ ఏరియాస్ ఈ ఫోకస్ చేస్తారు, అక్కడ నుంచి పైనుంచి మనకి గైడెన్స్ అనేది వస్తుంది. ఇవన్నీ తీసుకొని ఈ కొన్ని క్వశ్చన్లు పెట్టాలి, కొన్ని క్వశ్చన్లు తీసేయాలి. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఏం చేస్తాం, కొన్ని అన్నెసెసరీ క్వశ్చన్ అప్పుడు దాన్ని మనం తీసేస్తాం. అది అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నల రూపకల్పనలో ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్కరు బాధ్యతగా తీసుకొని దాంట్లో పెర్ఫెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఆ పెర్ఫెక్షన్ వేలో మీకు ఒక బిట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చినారంటే దానికి కారణం ఏంటంటే మౌత్ టాక్. క్వాలిటీ ఉంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేశారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తున్నారు. సో మౌత్ టాక్ అనేది ఎప్పుడు వస్తుంది, క్వాలిటీ ఉన్నప్పుడే వస్తుంది. సో మనం ఏదైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ని రూపకల్పన చేస్తున్నామో గతంలో, ఇప్పుడు అండ్ చేస్తూ ఉన్నామో, ఇందులో క్వాలిటీ అనేది మెయింటైన్ చేయబడుతూ ఉన్నది. సో దీని ద్వారా మీకు గ్రూప్ 2 ప్రశ్నాపత్రం నిజమైనది ఎట్లా ఉంటుందో అలా ఉండడంతో పాటుగా ఒక 20-30% ఇంకా కొంచెం కఠినంగానే ఉంటుంది. ఇంకొంచెం కఠినంగా ఉన్నప్పుడే మీకు రియల్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎంత టఫ్గా వచ్చినా సరే ఈజీ బిట్టే అన్న విధంగా మీకు ఫీలింగ్ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ రూపకల్పన అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ వల్ల మీ అందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా. మీరు ఇన్స్టిట్యూషన్స్తో సంబంధం లే, ప్రాంతాలతో సంబంధం లే, మంది ఒకే ఒక లక్ష్యం, ఇప్పుడు ఆఫీసర్ అవ్వాలి. ఆ ఆఫీసర్ అవ్వడం కోసం మీరు డిఫరెంట్ జిల్లాల నుంచి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుకున్న వాళ్ళు, డిఫరెంట్ పుస్తకాల్లో చదువుకున్నటువంటి వారు అందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యారు. లక్ష్యం ఒకటే, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వడం. ఆ లక్ష్య సాధనలో మా వంతుగా మా షైన్ ఇండియా టీం, సో మనందరం కలిసి ఇన్ఫాక్ట్ మన షైన్ ఇండియా టీం ఏం చేసింది అంటే మీ అందరికీ మన వంతుగా సహాయం చేయడం కోసం ఈ టెస్ట్ రూపకల్పన అనేది చేయబడింది. ఈ టెస్ట్ సిరీస్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, బాగా కష్టపడండి. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది లభిస్తుంది. అందరూ కూడా ఆఫీసర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో నెక్స్ట్ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.